తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్న సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కి సన్ స్ట్రోక్ తగిలింది. కాదు సన్ స్ట్రోక్. అవును, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ అదే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల తమ కూతురికి బలవంతంగా మత్తు పదార్థాలు ఇచ్చి పలుమార్లు అత్యాచారం చేసిండని చెప్పి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ బండి భగీరథ్ టార్చర్ తట్టుకోలేక తమ కూతురు 2 సార్లు హత్య ప్రయత్నానికి కూడా పాల్పడిందని ఆ కంప్లైంట్లో మెన్షన్ చేసిండ్రు. తమ కొడుకుని కేసు నుంచి తప్పించేందుకు బండి సంజయ్ రివర్స్లో తమపైనే తప్పుడు కేసులు పెడతా ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు అంటా ఉన్నారు. ఈ మైనర్ అమ్మాయి తరపున తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయగా గంటల తరబడి పోలీస్ స్టేషన్లోనే వెయిట్ చేయించారు పోలీసు వాళ్ళు, కానీ కంప్లైంట్ తీసుకోవడానికి నిరాకరించారని చెప్తా ఉన్నారు. చివరకు రేపు జరగబోయే మోడీ సభలోనే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించేసరికి ఇంకా చేసేదేం లేక కంప్లైంట్ తీసుకున్నట్టు సమాచారం. ఈ బండి భగీరథ్ వర్షన్ మాత్రం తన స్నేహితుల ద్వారా ఈ అమ్మాయి పరిచయం అయ్యిందని, ఈ మిగతా స్నేహితులతో పాటు ఈ మైనర్ బాలికతో వివిధ రకాల ఫంక్షన్స్కి, పార్టీస్కి, స్పిరిచువల్ ప్లేసెస్కి అందరం కలిసి తిరిగాం, కానీ నేనే తప్పు చేయలేదని చెప్పి కంప్లైంట్లో మెన్షన్ చేసిండు. కొద్ది రోజుల స్నేహం తర్వాత తల్లిదండ్రులు తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారని, అంతేకాకుండా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా నేను ఒక 50,000 రూపాయలు ఇచ్చానని కూడా చెప్తా ఉన్నాడు కంప్లైంట్లో. డబ్బు పలుకుబడి ఉందన్న బలుపుతో అమ్మాయిలపైన అఘాయిత్యాలను చేసేవాళ్ళని చూసినాం, అండ్ డబ్బు పైన అత్యాశతో ఇట్లా హనీ ట్రాప్ చేసేవాళ్ళని కూడా చూసినాం. బట్ ఈ పర్టికులర్ కేసులో ఇంకా నిజాలు బయటికి రావాల్సి ఉంది. ప్రస్తుతం 2 కంప్లైంట్స్ని తీసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తప్పెవరు చేసినా బరాబర్ శిక్ష పడాల్సిందే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా.